హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే. ఈరోజు హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్ చేశాను. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఎసరికి ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టుకోవాలి, బాగా వేడి అవ్వాలి. పాలకూర అంతా కడిగేసి నీట్గా పెట్టుకోవాలన్నమాట. నీళ్ళు చూసారా బాగా వేడి అయింది కదా, దీంట్లో కొంచెం సాల్టు, కొంచెం షుగర్, ఎందుకంటే అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం అన్నమాట. పాలకూర మొత్తం దీంట్లో పెట్టేసుకుని ఉడికించుకుందాం. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఉడకాలన్నమాట. ఆకుకూర అయితే ఉడికిపోయిందండి. ఇదంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఉడికిపోయిందంతా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ బ్యాన్ని పెట్టుకొని దీంట్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి తరుగు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద ఆనియన్స్ కట్ చేసి సన్నగా చాప్ చేసుకుని ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బంగారం వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ చూసారా కొంచెం వేగింది, ఇంకా వేగాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం త్వరగా వేగుతాయి అన్నమాట సాల్ట్ వేస్తే, అందుకోసం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి, చూసారు కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పాలకూర అయితే దీంట్లో వేసేసుకుందాం. పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలుపుకుందాం. దీన్ని పచ్చి వాసన పోయే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత గ్రీన్ కలర్లో ఉందో. చూసారు కదా, ఇది మగ్గిందండి ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసుకుందామంటే వేయించి పెట్టుకున్న ధనియాల పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, పసుపు, సాల్ట్, గరం మసాలా, అలానే కారం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అలానే దీంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకుందామండి, అది ఉడుకుతుంది మసాలాలన్నీ. కొంచెం అన్ని వాటర్ అయితే పోస్తున్నాం. నేను మిక్సీ గిన్నె కడిగిన నీళ్ళే పోసాను. కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. పన్నీర్ ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. నేను ఇది ఆల్రెడీ ఇంట్లో చేసిన పన్నీరే. దీని లింక్ కావాలంటే దీని తయారీ విధానం కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇది ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. ఈ క్యూబ్స్ అన్నీ మనం ఇప్పుడు అవి ఉడుకుతున్న దాంట్లో వేసుకుందాం. ఈ కూర మంచి కుతుకుతలాడుతూ ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఆ పన్నీర్ అంతా దీంట్లో వేసేసుకుందాం. పన్నీర్ మొత్తం వేసేసుకొని కలిపేసుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. పన్నీర్ సాఫ్ట్గా అవ్వాలి కదా. కూర అయితే రెడీ అయిపోయిందండి. కూర ఉడికిపోయింది. సర్వింగ్ చేసేసుకుందామా. ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. సాఫ్ట్గా చాలా టేస్టీగా పన్నీర్ పీసెస్ ఉంటాయి, ఎందుకంటే ఇంట్లోనే తయారు చేసాం కాబట్టి. బయట పన్నీర్కి ఇంట్లో పన్నీర్కి చాలా డిఫరెంట్ ఉంది. మేము ఆ డిఫరెంట్ చూసాం కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరి ఇంక లేట్ ఎందుకు, తిందామా.